తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని సీఎం రేవంత్ రెడ్డి తొలగిస్తానడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ హనుమకొండ జిల్లా కాళోజీ సెంటర్లో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ కళా తోరణాన్ని అధికార ముద్ర నుంచి తొలగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తేల్చి చెప్పారు. సామ్రాజ్యానికి రాజధాని వరంగల్. అలాంటి రాజధాని కూడా దక్షిణ భారతదేశం పాకి తెలంగాణ సంబంధించిన వరంగల్ సంబంధించిన తోరణం కాదు, అది సౌత్ ఇండియా సంబంధించిన పాకింది. అప్పుడు రాణి రుద్రమాదేవి గారు పుట్టిన గడ్డ ఇది. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, కేసీఆర్ గారు చేసిన ఎవరు చేసినా తెలంగాణ సంస్కృతిని కళలను కాపాడడం చేసిన కార్యక్రమం ఇవన్నీ. అలాంటి కార్యక్రమాన్ని మీరంతా చేస్తే వరంగల్ జిల్లా ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని సహించే ప్రశ్న లేదు. దశలవాదిగా నిన్ననే కవులు కళాకారులు అన్ని రకాల ప్రజలందరూ కూడా నేను రౌండ్ సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ స్ఫూర్తి ఇప్పుడు కూడా తెలంగాణ కోసం మేము అంతా పోరాటం చేసిన కార్యకర్తలు. ఏదేమైనా కదా నాకు ఒకటే అప్పీల్ చేస్తాను, రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఇద్దరు మహిళా సోదరిమణులు ఉన్నారు. ఆ ఇద్దరు మహిళలు కూడా వరంగల్ సంబంధించిన వాళ్ళు. ఒకరు ఉద్యమ స్ఫూర్తితో ఉన్న సీతక్క గారు, ఒకరు వరంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యన్నారు సురేఖ గారు. ఇద్దరు కూడా క్యాబినెట్లో మహిళ కనుక రాణి ఉత్తర వారసులు కనుక మీ నిజంగా అయితే తప్పకుండా ఈ కార్యక్రమాల్ని మీరు క్యాబినెట్లో తిరస్కరించి విత్డ్రా చేసుకో విధంగా గౌరవ ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్లో ఒప్పించడానికి ప్రయత్నం చేయాలని అప్పీల్ చేస్తున్నాం. మొత్తానికి ఈ లోగోను ఖచ్చితంగా ఉంచుతాము, దీన్ని మా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇది ప్రజా ఉద్యమం, ఇందులో కవులు కళాకారులు. మరి ఆ రోజు ఈ లోగోను కూడా అఫీషియల్గా లాంచ్ చేసేటప్పుడు మరి నెలల తరబడి ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక మంది మేధావులతోని, కళాకారులతోని, సాహితీవేత్తలతోని, అన్ని మతాల పెద్దలతోని మరి అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఏదో కళాతోరణం అని, ఇది కాకతీయుల నాటిది వాళ్ళు రాజరిక పాలన కాదు. కాకతీయుల రాజరిక పాలన అనేది ఎవ్వరు కూడా అనలేదు. వాళ్ళు ప్రజారంజంగా పాలన చేసిండు, ప్రజలు మెచ్చే పాలన చేసిండు, ప్రజలు నచ్చే పాలన చేసిండు, ప్రజలకు అవసరాలు తీర్చే పాలన కాకతీయులు చేసిండు. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారితో తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉంటుంది. దీన్ని ఏదో ఎవరు తరిపేయాలంటే ఇది తరిపేయలేరు. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక ఆందోళన ఏం తీరుగా ఉండదంటే, ఈరోజు ఈ లోగోను తీసేసిండ్రు, కాకతీయ లోగోను తీసేసిండ్రు, రేపు చార్మాను తీసేస్తారు, ఎల్లుండి రామప్పని తీసేస్తారు, తర్వాత వేస్తంబాల గుడి కూల్చేస్తారు, భద్రకాళి ఆలయాన్ని మూసేస్తారు అని ప్రజలు ఆందోళన చెందుతారు. కాబట్టి ఈ ఆందోళనకు మరి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, కానీ వాయిదాలు వేస్తామంటే మాత్రం ఊకోరు.